నమస్కారం అండి. గోంగూర గురించి ఇప్పుడు మాట్లాడుకుందామా? అయితే ఒకే ఒక్కటి గూగుల్ చెప్తుంది, మంతెన అది కుట్టబారేస్తారు. ఏం చెప్తుందంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు మాత్రం ఇది కాల్షియంని అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి కిడ్నీస్లో స్టోన్స్ ఉన్నవాళ్ళు మాత్రం కొంచెం కేర్ఫుల్ అని చెప్తున్నారు. కానీ దీని ఎప్పుడన్నీ నేను మనిషి తలకు మైనసే, నాకు ఎవరైనా మైనస్ చెప్తే నేను అదే మందు పట్టుకుంటా, ప్లస్ చెప్పింది పట్టుకోను. అప్పుడే మనం ప్రోగ్రెస్లోకి వస్తాం. కానీ దీని తాలూకా ఆరోగ్య విలువలు అన్నీ లేవు. ఇది కదా హిమోగ్లోబిన్కి స్టోర్ హౌస్ అంట, ఐరన్ ఉంటుందంట. మరి ఐరన్ ఉంటే ఆడవాళ్ళకి మంచిదే కదా మరి, ఓకేనా? విటమిన్ సి పుష్కలంగా ఉండడం వల్ల లివర్కి హార్ట్కి అన్నిటికి కూడా చాలా మంచిది. మరి కాల్షియం కూడా ఉంది కాబట్టి ఎముక పృష్టికి చాలా మంచిది. మన ఎముకలు ఇప్పుడు ఏమున్నాయి, అందరూ కూడా ఏంటి ముడికల సర్జరీలు, ఇవే సర్జరీలు మనం చేయించుకుంటున్నాం. కాబట్టి ఏంటంటే మనం చేయవలసింది ఇలాంటి తక్కువ ఖర్చులో కాల్షియం ట్యాబ్లెట్లు వేస్తున్నాం, ఇవన్నీ కూడా మనం చేస్తాం. దాని బదులుగా ఇది తీసుకుంటే పోలే. మరి ఐరన్ ఉంది, కాల్షియం ఉంది, ఫాలిక్ యాసిడ్ ఇంపార్టెంట్ కంటెంట్, ఫాలిక్ యాసిడ్ ఉంది ఇందులో, హిమోగ్లోబిన్ ఉంది. మరి రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ని పెంచుతుంది, అంటే రక్తహీనతని పెంచుతుంది. నేను చాలాసార్లు వెళ్ళా రక్తము డొనేట్ చేయడానికి. కానీ ఒక జోక్ గుర్తొచ్చింది. ఏ సినిమాలో అబ్బా నాకు గుర్తు రావట్లేదు, ఆడు మినిస్టర్ అవ్వాలనుకొని పక్కవాడి దగ్గర రక్తం తీసుకొని ఆడు రక్తదానం ఇస్తాడనమాట. అలాగా నాకు ఎప్పుడు కూడా 12.5 రాలేదు. ఒకప్పుడు వచ్చింది, అప్పుడు నాకు ఇవ్వాలనిపించలేదు. మళ్ళీ ప్రయత్నిస్తున్నా, వెళ్తా, గోంగూర తినేసి రక్తదానం చేయడానికి వెళ్తాను. అయితే కామెడీ ఇక్కడితో ఆపేద్దాం. ఇప్పుడు ఏమైందంటే ఇందులో రెడ్ బ్లడ్ సెల్స్ కూడా ఉంటాయి, ఐరన్ ఉంది, కాల్షియం ఉంది, ఫాలిక్ యాసిడ్ ఉంది. ఎప్పుడైతే మీకు విటమిన్ సి ఉందో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీబాడీస్ చాలా బాగుంటాయి అన్నమాట. దానివల్ల ఆడవాళ్ళు మెయిన్ ఎంత టైం చేసినా కూడా పని వాళ్ళకి రాజీనామా లేదు. అయితే ఇలాంటి దానికి మనము చూసారా, గోంగూర చికెన్, గోంగూర మటన్ ఇవన్నీ కూడా వండుకుంటుంటాము. అదే చికెన్ మటన్ అయితే తినండి, మరి ఏదో ఒక విధంగా మీ బాడీలోకి వెళ్ళడమే కావాలి. కానీ వీలైనంత వరకు పప్పులోనో పచ్చడో లేకపోతే వెజిటేబుల్ జ్యూస్ చేసుకున్నప్పుడు నేను జ్యూస్లో కూడా వేసేసేదాన్ని. అయితే చెప్పుకుంటూ పోతే దీని గురించి చాలా ఉందండి. ప్రకృతి భగవంతుడు ఆడవాళ్ళకి అంటే సృష్టించిన సృష్టికర్త బ్రహ్మే. కానీ మగవాళ్ళు ఎలాగైతే ఉండాలో ఆడవాళ్ళు కూడా అలాగ ఉండాలి. కానీ అలాంటి ఆడవాళ్ళు ఎలాగైతే ఒక తల్లి చెల్లి వదిన అక్క ఇలాగ నానా రూపాల్లో దేవుడిచ్చిన వరమో, అలాంటి ఆడవాళ్ళకి గోంగూర భగవంతుడు ఇచ్చిన ఒక వరం. చిన్నప్పటి నుంచి పిల్లలకి తినిపించడం అలవాటు చేయండి. నేను చెప్పడంలో ఏమైనా తప్పులుంటే మన్నించండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నా.